హలో వీవర్స్, నమస్తే అండి. ఇవి రైస్ అండి, ఇవి మిల్క్ అండి. ఈ కప్పు నిండుగా 1 గంట ముందుగా ఈ రైస్ని నానబెట్టానండి. ఇవి పాలండి, 4 కప్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ పాలతో ఈ రైస్తో బర్ఫీ ఖీర్ తయారు చేద్దామండి. చూడండి మా వీడియోని. ఈ కప్పుతో మనం 1 కప్పు రైస్ని గంట ముందుగా నానబెట్టాం కదండి. ఇప్పుడు అదే కప్పుతో 4 కప్స్ మిల్క్ అండి. ఇవి కూడా ఇప్పుడు పొంగుతున్నాయండి. ఇలాగే 1 అరగంట గంట వరకు ఈ పాలని లో ఫ్లేమ్ మీద పొంగిద్దామండి. పాలు అడుగంటకుండా ఇలాగా మధ్య మధ్యలో కొద్దిగా మిక్స్ చేస్తూ ఈ పాలని మనం ఈ విధంగా బాయిల్ చేద్దామండి. 4 కప్స్ మిల్క్ అండి. చూస్తున్నారు కదండి, లో ఫ్లేమ్ మీద మన 4 కప్స్ మిల్క్ ఈ విధంగా బాయిల్ అవుతున్నాయండి. మన పాలు ఈ విధంగా చిక్కగా బాయిల్ అవుతూనే ఉన్నాయండి. 3 కప్పులు అయ్యాయండి దాదాపుగా. మేము 4 కప్పులు పొంగిచ్చాము, 4 కప్పులు బాయిల్ చేసాం కదండి. కానీ ఇప్పుడు 3 కప్పుల వరకు అయ్యాయండి. అంటే దాదాపుగా గంటకి పైనే ఈ విధంగా పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. వాటర్ని వంపేసి ఒక కప్పు రైస్ని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదండి పాలతో ఈ విధంగా మన రైస్ బాయిల్ అవుతుందండి. 4 కప్స్ మిల్క్, 1 కప్ రైస్ అండి. లో ఫ్లేమ్ మీద ఈ విధంగా మనం ఇప్పుడు దీన్ని కుక్ చేస్తున్నామండి. అడుగంటకుండా ఇలా మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి. పాలతో మన రైస్ ఈ విధంగా పొడి పొడిగా అయిపోయిందండి. పలుకులేం లేకుండా ఇలాగ అయిపోయిందండి. ఇప్పుడు మనం పాలతో మన రైస్ ఈ విధంగా బాయిల్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్ షుగర్ యాడ్ చేద్దామండి. మన ఇష్టం అండి, మనం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం 1 కప్ యాడ్ చేశానండి. రైస్ 1 కప్పే కదండి, అందువల్ల. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మళ్ళీ కొద్దిగా మాయిశ్చరైజర్ వస్తుందండి. ఇందులో షుగర్ వేసాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు షుగర్తో ఈ మిల్క్ అండ్ రైస్ని ఈ విధంగా లో ఫ్లేమ్ మీద బాయిల్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, మన ఖీర్ ఈ విధంగా రెడీ అయిందండి. ఓన్లీ రైస్ అండ్ మిల్క్ అండి. లో ఫ్లేమ్ మీద 1 కప్ రైస్ అండి, 4 కప్స్ మిల్క్ అండి. ఇక ఇవి బర్ఫీ పీసెస్ అండి. కాజు, మిల్క్ అండ్ షుగర్తో తయారు చేసిన బర్ఫీ పీసెస్ అండి. ఇలాచీ పౌడర్ అండి. ఇప్పుడు మనం ఇవి ఇందులో యాడ్ చేసేద్దామండి.
కావాలనుకున్న వాళ్ళు కాజు పీసెస్, ఆల్మండ్ పీసెస్ యాడ్ చేస్తారండి. కానీ నేను మాత్రం ఓన్లీ బర్ఫీ పీసెస్నే యాడ్ చేస్తానండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ బర్ఫీ ఖీర్ రెడీ అయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.